నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. రైట్, అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వీరు మనతో ఉన్నారు. ఇక ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే, వసతి గృహాల్లో వణుకు, రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో కానరాని కనీస సదుపాయాలంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఆరు బయట పాపం చలిలో స్నానాలు చేయాల్సిన పరిస్థితి. అసెంబ్లీ తర్వాత 3 జిల్లాల్లో పాలమూరు సభలు, అలాగే కేసీఆర్ గారు మొదటి రోజు సభకు హాజరు కావచ్చు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఏపీకి వెళ్తే, గుండె పగిలిన రాజధాని రైతు, ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసింది, నేనిచ్చిన భూమికి బదులుగా వాగులో ప్లాట్ ఇచ్చారు, ఇష్టం ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కుంటా ఉంటే ఎలా, సభలో మాట్లాడిన అనంతరం కుప్పకూలి రైతు రామారావు మృతి. ఇది చాలా ఆవేదనాభరితమైనటువంటి సన్నివేశం. ఇది ఏ రకంగా మరి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ప్రభుత్వం మళ్ళీ అక్కడ అఫ్కోర్స్ ఎల్లో మీడియాలో ఇంద్రనీల్ గారు ఎక్కడ ఎల్లో మీడియాలో కవర్ కాకుండా జాగ్రత్త పడ్డారా? ఎక్కడ వచ్చిందా? ఏమైనా వచ్చింది? రైతు బాగా మాట్లాడేసి ఆ తర్వాత పోయి కూర్చొని గుండెపోటుతో చనిపోయాడు అని వచ్చింది. అదే అంటే ప్రముఖంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, రాజధాని రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ క్లియర్ టైటిల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళకి క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ ఇవ్వలేదు. అలాగే వాగులు వంకల్లో, లేదు అంటే శ్మశానాల్లోనూ, లేదు అంటే ఎండోన్మెంట్ వాళ్ళ స్థలాలు, ఇలా లీగల్ ఇష్యూస్ ఉన్నవి రకరకాలు ఇచ్చి వాళ్ళు గత 10 ఏళ్లుగా వేధింపులకు గురి అవుతున్నారు అనేది ఎంత వాస్తవం అనేది రీసెంట్గా విత్ ప్రూఫ్స్ అండ్ సర్వే నెంబర్ల డీటెయిల్స్తో సహా సాక్షి చూపించిన తర్వాత కూడా ఎంతసేపు ఏదంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే దీన్ని కక్షపూరితంగా చేస్తుందంటున్నారే కానీ అక్కడ రైతులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఈ రోజు కూడా టీడీపీ ప్రభుత్వానికి లేదు అనేది ఇది ఒక అంటే ఒక ఉదాహరణ అనే చెప్పాలి. ఇలాంటి రైతులు ఇంకెంతోమంది ఉన్నారు. పాపం ఇప్పటికైనా వాళ్ళల్లో చలనం వచ్చి ప్రభుత్వంలో ఆ రైతులకు న్యాయం చేయాలి. న్యాయం అంటే ఏంటి? ఎవరైతే క్లియర్ టైటిల్ ల్యాండ్లు ఇచ్చారో వాళ్ళకి చాలా క్లియర్గా, అతను నిన్న చాలా క్లియర్గా అడిగారండి, లీడ్ యాక్సెస్ రోడ్ కోసం మడిలా అడుగుతున్నారు, ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చి ఉన్నాము, మాకేమో వాగులో ఇచ్చారు, ఇప్పుడు మీరు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ డెవలప్ చేస్తారో అందరికీ కూడా, ఆయన తనొక్కడికి అడగల, గ్రామంలో అందరి దగ్గర తీసుకున్నప్పుడు అందరికీ ఒకే ప్రాంతంలో, అది కూడా సీడ్ యాక్సెస్ రోడ్కి పక్కనే ఇవ్వగలిగితే మాకు న్యాయం చేసినట్లే. కానీ ఇలా నీళ్లు వచ్చే కాడ అంటే నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఇవ్వటం వల్ల రైతులను మోసం చేస్తున్నారు మీరు ఇది అని మంత్రి సాక్షిగా అక్కడ చెప్తుంటే అతను పూర్తిగా చెప్పనీయలేదు. మీరు ఆ విజువల్స్ కానీ క్లియర్గా చూస్తే అతను చెప్తుంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ తాడికొండ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా చెప్పనివ్వలేదు కూడా. సో ఇదంతా కూడా అతని యొక్క ఆవేదన, అది వెళ్ళబుచ్చుకోవాలని చూడటం, వీటన్నింటినీ కేవలం గుండెపోటు అని వాళ్ళు రాసినంత మాత్రాన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. కాకపోతే ఇప్పటికైనా గుండెపోటు కారణం ఏంటి అనేది కదా అక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది. సో రైతులకి న్యాయం చేయగలిగితే, కారు యాక్సిడెంట్ లో అయితే ఇంకేముంది, జగన్ గారు చేశారని ప్రచారం చేశారు కదా, నిన్న కూడా మాట్లాడారు, చంద్రబాబు గారు నిన్న కూడా మాట్లాడారు, ఈ రైతు గురించి మాట్లాడలేదు. ఓకే, ఒక రైతుకే గుండె పగిలింది సార్. ఇక ఉన్న రైతులకు అందరికీ కూడా గుండె నిబ్బరం చేసుకుని బతుకుతున్నారు. యాక్చువల్గా మన అమరావతిలో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రామారావు గారు చెప్పినటువంటి ఆ కథనాన్ని మనం వింటే, ఈ రాజకీయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతిలో ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది సార్. యాక్చువల్గా ఇది ప్రపంచ రాజధాని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఇది నిజంగా ఈ యొక్క మంత్రి నారాయణకి, చంద్రబాబు నాయుడుకి ఇది ఈ రియల్ ఎస్టేట్ రాజధానిగా మారిపోయింది సార్. నిజంగా అక్కడ రియల్ ఎస్టేట్ 50,000 ఎకరాలతో ప్రపంచ రాజధాని చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 29 గ్రామాలతో ఇది ఒక మున్సిపాలిటీ మాత్రమే అని చెప్పడం అనేటువంటిది చాలా దారుణం సార్. నిజంగా ఈ రైతు పడ్డ ఆవేదన మనం చూస్తూ ఉంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి చూస్తూ ఉంటే, మిగతా రైతులు కూడా ఇదే ఆవేదనతో ఉన్నారు. ఈ అందరు రైతులకు కూడా ఇప్పుడు దాకా ఈ రైతు అందరికీ కూడా ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా గుంటల్లో, చెరువుల్లో, అట ఏ విధమైనటువంటి అక్విజేషన్ జరగని ఏరియాల్లో ఇచ్చి, ఇప్పుడు అక్విజేషన్ ఒక రైతు ఏరియా ఉంది, ఆ రైతు ఏరియాలో అక్విజేషన్ జరగల, ఆ సర్వే నంబర్లు వీళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా పట్టాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకిద్దరి మధ్య కాంట్రవర్సీ వచ్చి రైతులు కొట్టుకునే పరిస్థితి, రైతుల మధ్య విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు రామారావు గారు మెయిన్గా అడిగింది ఏంటంటే,
హైదరాబాద్ తరహాలో మీరు ఎక్కడో నాకు 4 అడుగులు నీళ్లు నిలిచేటువంటి ప్రదేశంలో నాకు ఇచ్చున్నారు, అది నివాస యోగ్యం కాదు. దీంతో కూడా నేను ఒక ఇల్లు కూడా ఇస్తున్నాను. ఇప్పుడు రోడ్డుకి ఈ యొక్క N8 అనేటువంటి రోడ్డుకి నేను ఇల్లు కూడా పోతుంది. మాకందరికీ కూడా ఏదో ఒక మంచి ఏరియాలో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్లో మాకు ఇవ్వండి అని చెప్పి ఏదైతే సింగపూర్ కంపెనీకి అయితే సీడ్ యాక్సెస్ రోడ్లో ఇచ్చారు సార్, సింగపూర్ కంపెనీకి సీడ్ యాక్సెస్ రోడ్లో ఇచ్చారు కదా, మాకు ఈ పక్కన సింగపూర్ కంపెనీకి ఈ పక్క మేమే కదా, మా ల్యాండ్సే కదా ఇవి, మా ల్యాండ్స్కి మీరు సీడ్ యాక్సెస్ రోడ్లు ఇవ్వడానికి మేము ఇస్తేనే కదా మీరు సింగపూర్ కంపెనీకి ఇచ్చారనేటువంటి ఆవేదన ఎంత ఆవేదన వెలబుచ్చారంటే మేమంతా అడుక్కొని తినాలా అనేటువంటి ఆవేదన వెలబుచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పేది ఒకటే మాట సార్, ఇప్పుడు మీరు ఇచ్చేస్తున్నారు, ఈ చెరువుల్లో గుంటల్లో ఇచ్చేస్తున్నారు, రేపు హైదరాబాద్ తరహాలో ఈ యొక్క చెరువుల్లో గుంటలు ఆక్యుపై చేయకూడదు అనేటువంటి ఏదైనా రూల్ పెట్టి ఏ విధంగా ఇప్పుడు హైదరాబాద్ కొట్టేస్తున్నారు కదా, హైడ్రా ఆ విధంగా ఒక హైడ్రా వచ్చి ఆ రోజు మమ్మల్ని ఈ ఇల్లు కొట్టేస్తే ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఏ ప్రభుత్వాలు ఉంటాయో తెలియదు, అప్పుడు వచ్చి మమ్మల్ని ఈ కట్టిన ఇళ్ళని కొల్లగొడితే హైడ్రా వచ్చి అప్పుడు మా పరిస్థితి ఏంది, మీ వీధిలో పడాలా, ఈ విధంగా మీరు ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు, మంచి ఏరియాలో ఇవ్వండి అని చెప్పినటువంటి వాదన అందరిలో ఉంది సార్. ఇప్పుడు దాని తోటి ఇది కాదు చాలదని ఇంకో 40,000 ఎకరాలు ఆక్యుపై చేయకపోతే ఆ 40,000 ఎకరాలు కాకుండా రింగ్ రోడ్ అంటూ మళ్ళీ కొత్త అక్విజిషన్ రింగ్ రోడ్డుకి పోతున్నారు సార్. ఇప్పుడు అసలు మనుషులే లేరాడా, మనుషులే వెహికల్సే లేవు. రింగ్ రోడ్డు మనకు ఇప్పుడు హైదరాబాద్లో రింగ్ రోడ్డు మనం నిర్మించుకున్నాం సార్, రాజశేఖర్ గారు రింగ్ రోడ్డు కట్టారు. ఎప్పుడు కట్టారు, ఇక హైదరాబాద్లో బాగా రద్దీ పెరిగి ఆ రద్దీని తగ్గించుకోవడం కోసం అవసరమైనప్పుడు రింగ్ రోడ్డు కట్టుకోవాలి. కనీసం ఒక ఇల్లు లేదు, నివాసానికి ఒక మనుషులు లేరు, కనీసం తిరగడానికే మనుషులు లేరు, చూడడానికే మనుషులు లేరా, అటువంటిది రింగ్ రోడ్డు అవసరం ఏమిటనేటువంటిది ఈ యొక్క ప్రజలకే అర్థం కావట్లేదు. అంటే వేస్తే వేయచ్చు కానీ నాకు మిత్రుడు చెప్పారు మొదట 70 మీటర్లకి కేంద్ర ప్రభుత్వం ఇస్తానందంట, 70 మీటర్లు కాదు నాకు 140 కిలోమీటర్లు అని అంటే సరే చూద్దామని 100 మీటర్లు అన్నారంట. తర్వాత ఇప్పుడు 250 మీటర్లు తీసుకుంటాం అంటున్నారంట. దాంతో రైతులు పొలాలు ఉన్నాళ్ళు లేకపోతే స్థలాలు ఉన్నాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఇది ఎక్కడ కూడా ఇంతంత తీసుకుంటే మరి మా పరిస్థితి ఏంటి, మేమేమైపోవాలి అని చెప్పి పైగా దాంట్లో కూడా మళ్ళీ వివక్ష కక్ష ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయని ఒక మిత్రుడు నాతోటి స్వయంగా అసలు 250 మీటర్లు అన్నది ఎక్కడ దేశంలోనే లేదంటే అక్కడ అంత అవసరమా, 140 మీటర్లే ఎక్కువని కేంద్రం చెబుతుందంట. అయితే మేము డబ్బులు పే చేస్తామంటున్నా అంట ఆయన, 1000 కోట్లు నేను ఖర్చు పెడతాను, మిగతా 4,000 కోట్లు మీరు ఖర్చు పెట్టండి కేంద్రాన్ని అడుగుతున్నారంట. సార్ ఇప్పుడు రోడ్లు వేసేయడంలో చంద్రబాబు నాయుడు ఎక్స్పర్ట్ సార్, ఎందుకంటే 1 కిలోమీటర్కి 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 180 కోట్లు, మరి మీరు ఇంకెక్కువ చేయమాక. పేపర్లో వచ్చింది సార్, మీరు చెప్పేది పేపర్లో వచ్చింది 185 కోట్లు హైయెస్ట్ వచ్చింది. సరే 185 కోట్లైనా కానీ హైయెస్టే కదా సార్. ఎన్హెచ్ఏ అథారిటీతో మామూలు ఎంత అవుతుంది, మాక్సిమం 30 కోట్లు 35 కోట్లు 40 కోట్లు మాక్సిమం హై ప్రొఫైల్లో పోతే 40 కోట్లు అవుతుంది. అటువంటి 180 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతున్నదంటే మరి దాన్ని మనం ఏమంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 240 మీటర్ల విడ్త్తో మీరు రింగ్ రోడ్డుని నిర్మించేది కూడా ఆశ్చర్యంగా చూడక్కర్లేదు సార్. 1500 ఎకరాలని ఒక రైల్వే స్టేషన్కి తీసుకున్నారంటే నిజంగా అంత పెద్ద రైల్వే స్టేషన్ 300 ఎకరాలు సేకరిస్తున్నట్టు వచ్చిందండి. విడతలుగా 1500 ఎకరాలు రైల్వే స్టేషన్కి అవసరమైన ప్రపంచ చరిత్రలో ప్రపంచంలో ఏ రైల్వే స్టేషన్ కూడా 500 ఎకరాలు లేని పరిస్థితి సార్ ఇది. ఇవన్నీ పబ్లిసిటీకి ముందు అనౌన్స్ చేస్తారు సార్ 1500 ఎకరాలని, బట్ అలాట్మెంట్ వచ్చేటానికి అది 50 ఎకరాలు 100 ఎకరాల్లో వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. 1500 ఎకరాల్లో ఉండొచ్చు. వాళ్ళు అడుగుతున్నారంట మా కూలింగ్ కింద తీసుకోండి, మీరు ఈ ల్యాండ్ తీసుకుని మాకు రాజధాని దగ్గర లోపల భూమిలో మంచి ఉంటారు కోర్ క్యాపిటల్ ఉంటుంది కదా అక్కడ మాకేమన్నా అంటున్నారంట. సార్ కోర్ క్యాపిటల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వరు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడు, ఇదే రాజధానిలో పేదలు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు, ఓన్లీ కార్పొరేట్లే ఉండాలి సార్. ఇప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్లో మిగిలినటువంటి 50% 25% రైతులకు ఇచ్చేస్తున్నాడు, 25% యూటిలిటీస్కి రోడ్స్కి పార్కులకి వాటికి ఇస్తున్నాడు, మిగతా 50% కూడా ప్యూర్గా ఆయన చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం సార్. ఈ ఒక్కొక్క కంపెనీని పెరగడం, రేటు మాట్లాడుకోవడం, ఒక రేటుని గవర్నమెంట్కి ఇవ్వడం, ఆయన రేటు ఇంకొక రేటు మాట్లాడుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు సార్. నిజంగా అమరావతి అనేటువంటిది నిజంగా ఒక సెల్ఫ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నది ఏంది, ఎన్ని కోట్లు దాంట్లో ఖర్చు పెట్టాలంటున్నాడు. ఇప్పుడు ఎందుకు అసలు అమరావతికి నిధులు ఎందుకు, అసలు అమరావతి ఏ ప్రాసెస్లో చంద్రబాబు 50,000 కోట్లు అప్పు తీసుకుంటున్నట్టు. నిజంగా సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు
నిజంగా దేవాంశకి మాత్రం సంపద సృష్టిస్తున్నారు సార్ ఈ రాజధానిలో. మనోడు అంతే కదా సార్, భావితరాలకి సార్. ఇప్పుడు సార్ పోనీ లోకేష్ కన్నా సృష్టిస్తున్నాడు కదా, ఈ సంపద సృష్టిలో భాగంగా రైతులను బలి చేస్తున్నాడు. నిజంగా సార్ మేము నిజంగా ఈ యొక్క రామారావు గారికి మీ తరపున నా తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబం అంతా కూడా ధైర్యంతో ఉండాలా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడనేటువంటి భరోసా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు కల్పించాలి సార్. సరే, అనబట్టి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి వారి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ అమరావతిలో ఈ రైతు చనిపోవడానికి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా కాదా? ముఖ్యమంత్రి గారు తీసుకుంటారా తీసుకోరా? నారాయణ గారి మీద డైరెక్ట్గా విమర్శలు వచ్చాయి, ఆయన బాధ్యత వహిస్తాడా? లోకల్ ఎమ్మెల్యే బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహించాలని మీరు అనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్ లో పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులు. ముందుగా చనిపోయిన రైతు రామారావు గారికి నివాళులు అర్పిస్తూ, సరే ఇవాళ అంటే మనం వేరే ఏది చర్చించినా, వేరే ఏం మాట్లాడినా కేసులు పెట్టడమో, లేకపోతే అమరావతిని డిగ్రేడ్ చేస్తున్నారంటామో, మేము అద్భుతాలు సృష్టిస్తుంటే మా అద్భుతాలు కౌంటర్ గా మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారు అని చెప్పడం, ఇదంతా ఈ మధ్య కాలంలో గత సంవత్సరంన్నర కాలంగా చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అమరావతిలో రైతు తను ఇచ్చిన పొలానికి, లేకపోతే తను కొత్తగా తన ఇంటిని కూడా మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలంటున్నప్పుడు తన ఆవేదనని సాక్షాత్ మంత్రి గారి ముందే వ్యక్తం చేసి గుండె పగిలి చనిపోవడానికి బాధ్యత ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కడైనా ఇబ్బందులు జరిగినా, తప్పులు జరిగినా మక్కిలు కాళ్ళు కీళ్లు ఎరగొట్టి చేతులు గీతలు అరగతిస్తానని చెప్పాడు. ఇవాళ ఈ రైతు చావుకి కారణమైన వాళ్ళు ఎవరు? వాళ్ళ కాళ్ళు కీళ్లు ఎరగొట్టి చేతులు గీతలు అరగదీస్తాడా పవన్ కళ్యాణ్? దాని గురించి ఎవరికి చెప్తారు, ఎవరు మాట్లాడతారు అనేది కూడా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి సార్. వీళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు చేస్తున్నది. మనం అమరావతిలో నీళ్లు వస్తున్నాయనో, అమరావతిలో నీళ్లు ఆగుతున్నాయనో మాట్లాడితే మీరన్నీ రాంగ్ విజువల్స్ అనో, లేకపోతే అబద్ధపు ప్రచారాలు అన్నారు. ఇవాళ సాక్షాత్ రైతే డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు, పీకల లోతు నీళ్లలో తీసుకెళ్లి మాకు ఫ్లాట్లు ఇచ్చారు అని మాట్లాడుతా ఉన్నారు. సో అటువంటి తరుణంలో ప్రతి ఒక్కటి అబద్ధం చేసి, ప్రతి ఒక్కటి అబద్ధంగా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న మనకు స్పష్టంగా కనపడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో గత 5 సంవత్సరాలు రైతులు విపరీతంగా దీక్షలు, లేకపోతే పాదయాత్రలు ఇవన్నీ చేశారు కదా. నిజంగా మీకు న్యాయం జరిగిందా? ఈ ప్రభుత్వం న్యాయం చేసిందా? న్యాయం చేస్తుంటే రామారావు గారు రైతు గుండె పగిలి ఎందుకు చనిపోవాలి? ఆయన తరఫున మీరు ఈ రోజు ముందుకు వచ్చి పోరాడతారా? ఆ ప్రాంతంలో ప్లాట్లు, చాలా ప్రాంతంలో పొలాలు ఇచ్చిన రైతులకు దిక్కెవరు? లేదు. ఇక్కడ నాకు ఒకటి మీ ద్వారా డిమాండ్ చేయదలుచుకున్నా సార్. అసలు ఈ ప్లాటింగ్ వ్యవస్థ ఎట్లా జరుగుతా ఉంది? ఎవరికి మేలు జరుగుతా ఉంది? దీంట్లో కుట్ర ఏం దాగుంది? ఎందుకు మెజారిటీ ఆఫ్ ద రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు అనే దాంట్లో త్వరలో ఎంక్వైరీ కూడా జరగాల్సిన అవసరం ఉందేమో ఇక్కడ అని అనుమానం కూడా వస్తా ఉంది కొమ్మినేని గారు. ఓకే, నిజంగానే ఎవరు బాధ్యత వహించాలి? ఈ ఘటనకి ఎవరిని బాధ్యులు చేయాలి? వాళ్ళు నిజంగా బాధ్యత తీసుకుంటారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎవరిని ప్రశ్నించినా కూడా పొండే అంటారు. కానీ నైతికంగానే బాధ్యత తీసుకోవాలి. నైతికంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమరావతిని క్యాపిటల్గా డిసైడ్ చేసినప్పుడు గతం కూడా మీరు చెక్ చేసుకుంటే మనకి బైఫర్గేషన్లో ఏమని ఉంది? కొత్త రాజధాని యొక్క పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలన్నప్పుడు కేంద్రం కూడా శివరామకృష్ణన్ కమిటీని నియమించిన తర్వాత కూడా శివరామకృష్ణన్ కమిటీని నడుపుతున్న టైంలో అర్జెంటుగా వీళ్ళు నారాయణ సబ్ కమిటీ అన్నట్లు మంత్రులతో కొంత కమిటీ ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్స్ ఎవరూ లేకుండానే అమరావతి ప్రాంతం రాజధానికి అనువైనది అని శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చే లోపే అనౌన్స్ చేసేసి, అంటే కేంద్రం యొక్క బాధ్యతను కేంద్రాన్ని నిర్వర్తించనీయకుండా చేతిలోకి లాగేసుకొని, అంటే కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక మద్దతును కూడా వదులుకొని అమరావతిని ఆ రోజు చూజ్ చేసుకున్నా, ఈ రోజు నడుపుతున్నా, ముందుండి ఈ నారాయణ గారు మంత్రిగా అప్పుడు ఉండారు, ఇప్పుడు ఉండారు. ఆయనే ప్రధానంగా దీంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ఈ ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసి రైతులకి ల్యాండ్లు అలాట్మెంట్ చేశారో అది రైతులకి న్యాయం జరగలేదు అనేది ముమ్మాటికి వాస్తవం. అది ఈ రోజున జరిగిన ఒక ఉదాహరణతో కాదు. మీరు కానీ రాజధాని 29 గ్రామాల రైతుల దగ్గరికి వెళ్ళి కానీ మనం సందర్శిస్తే ప్రతి ఒక్క రైతు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా ఈ గత 10 ఏళ్ళగా అన్యాయం జరిగింది, ఇప్పటికీ కోర్టులో ఏ విధంగా ఉండే, అమ్ముకోలేని పరిస్థితులు ఎలా ఉన్నారు, డెవలప్మెంట్ చేస్తా అన్నది ఇప్పటివరకు చేయలేదు, కనీసం రైతులకు కేటాయించిన ప్లాట్స్కి కనీసం బౌండరీస్ లేవు ఇప్పటి వరకు. సో ఇలా ఏ అభివృద్ధి నోచుకోకుండా 10 సంవత్సరాలు దాటిపోయి కేవలం కౌలిస్తున్నారు అనే నెపంతో మా జీవితం అగమ్యగోచరంగా అయిపోయిందనే వాళ్ళ వేదన అనేది మనకి. కానీ ఇప్పుడు రఘువీరారెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవారు,
వారందరూ కూడా చెప్పారు ఎందుకు ఇదంతా కూడా ఈ గవర్నమెంట్కి ఎక్స్ట్రా బడ్జెట్ ఒక 5,000 ఎకరాలు తీసుకోండి మీకు అవసరమైన కట్టేసుకోవచ్చు సరిపోతాయంటే అంటారా అని చెప్పి అందరి మీద ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మంచిగా చేసుకోమని చెబితే కూడా కోపం వచ్చింది. అవునా యాదవ్ రామకృష్ణ గారు ఆ రోజుల్లో రవినారెడ్డి గారు 5,000 ఎకరాలు సరిపోద్ది కదా ఎందుకు ఇంత చేస్తున్నావు ఇంత దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్తే ఒప్పుకోవాలి. ఆ కష్టాలు నష్టాలు ఇప్పటికి కూడా అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి కదా. సార్ స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ 5-6 వేల ఎకరాలు చాలు. నయా రాయపూర్ లో 4,500 ఎకరాలు తీసుకుంటే అది ఇప్పటికి అట్లా పడి ఉంది. కావాల్సినంత ఖాళీ స్థలం నయా రాయపూర్ లో ఉంది. దాని ప్రభుత్వం అప్పటికి 10 ఏళ్ళు దాటిపోయింది కట్టలేకపోయింది. ఇక్కడ కూడా మనం 5-6 వేల ఎకరాలు తీసుకుందాం. ప్రభుత్వానికి కావాల్సిన డెవలప్ చేద్దాం. ఊరు రాజధాని దానంతటా అది పెరుగుద్ది. మనం రియల్ ఎస్టేట్ చెయ్యొద్దు తప్పు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే పూర్తిగా పెడచెవిని పెట్టి వాళ్ళ రైతులకి ఈ అవస్థ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి యొక్క భూదాహం అనేది స్పష్టంగా రైతు మరణంతో అర్థమవుతుంది కదా కొమ్మినేని గారు. రైట్ సార్ ఇప్పుడు రాజధాని కడుతున్నాం చంద్రబాబు చెప్తున్నారు సార్. నాకు అసలు ఆ మాటలో అర్థం ఏంది నాకు అర్థం కాదు. రాజధాని కట్టడం ఏంది? ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఎవరు ఒక 10 మందికి ఒక మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఒక 10 మంది వచ్చి ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అవుతుంది. ఆటోమేటిక్గా పెరుగుతుంది. సదుపాయాలు పెంచుకుంటూ పోవాలా. నేను అట్ట కాదని చెప్పని రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరి ఉన్నది కానీ ఇది రాజధాని కన్స్ట్రక్షన్ మాదిరిగా ఖచ్చితంగా లేదు సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరగా మీరు 1,00,000 ఎకరాలు మీరు బౌండరీ క్రియేట్ చేశారు. ఆ 1,00,000 ఎకరాల్లో వేరే ఎవరు రానివ్వు. ఇంకా రాజధాని కట్టుకునే వాళ్ళు మనుషులు ఉంటేనే కదా రాజధాని. మనుషులు లేని రాజధాని ఇంకా రాజధాని ఎట్ట అవుతుంది? అది 1,00,000 ఎకరాల్లో మనుషులు ఏ విధంగా వస్తారు? అంతా నీదే ల్యాండ్. పక్కన కట్టుకుంటే ఇంక ఇది ఇంత ఖాళీనే. అమ్ముకుంటే జనం రారా? అమ్ముకుంటారు. అది చంద్రబాబు నాయుడు అమ్ముకుంటే జనం వస్తుంది. అది కాదు ఎవరైనా రైతులకు ఇచ్చిన ప్లాట్. ఇప్పుడు ఒక రైతు దగ్గర ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పోతుంది, ఒక 100 ఎకరాలు కొనుక్కుంటుంది. అది అక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏ నామ్స్ ప్రకారం ఒక లేఅవుట్ వేస్తుంది, అమ్ముతుంది. దాంట్లో ఇల్లు కట్టుకుంటారు, పెరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి. కానీ ఇప్పుడు నేనే గేటెడ్ కమ్యూనిటీలాగా అన్ని చేసి పెడతాను. అది కన్స్ట్రక్షన్ పద్ధతి. కానీ ఏదో హైదరాబాద్ కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ తరహాలో డెవలప్ అయిన సిటీలే కానీ నేను రాజధాని కడతాను అన్నటువంటి డెవలప్మెంట్ ఎక్కడ కనబడదు సార్. ఇది రాజధాని కట్టడానికి అసలు ఊహకు అందనటువంటి ప్లానింగ్ చేస్తారు తప్ప ఇట్లా ఒకసారి ఒక 10 కిలోమీటర్లు పెరిగింది. ఆ 10 కిలోమీటర్లు పెరిగినప్పుడు మౌలిక వసతులు కల్పించు. అప్పుడు రింగ్ రోడ్లు అయ్యి దానికి కావాల్సిన స్కూల్స్ వాటికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తే ఇంకో 10 మంది వస్తారు. 10 మంది వచ్చి లేఅవుట్లు డెవలప్ అవుతాయి, గేటెడ్ కమ్యూనిటీ వస్తాయి. వాళ్ళ తరహాలో రాకముందు ఇప్పుడు అమరావతి రాజధాని రాకముందు అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ రాలేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చిందా? వాళ్ళ కాలనీలో రోడ్లు వేయడానికి వీటన్నిటికీ ఇచ్చిందా? అన్ని రోడ్లు అన్ని ఉంటేనే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమంటుంది మేమే వేసేస్తామని చెప్పి జనం డబ్బు తీసుకెళ్ళి అక్కడ అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అవసరమైన బిల్డింగులు, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఎవరు అభ్యంతరం ప్యూర్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే రాజధాని ఏరియా ఉందో ఆ రాజధాని ఏరియా నాట్ ఫిట్ సార్ రాజధాని. అది సరే అయినా కూడా వినలేదు. ఎందుకంటే సార్ ఎత్తిపోతల పథకం ద్వారా రాజధాని కన్స్ట్రక్షన్ చేసేటువంటి రాజధాని ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మొదట ఎత్తిపోతల పథకం పోనీ ఇప్పుడు 4,444 కోట్లు 444 కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం, అంతకుముందు ఒక 600 కోట్లు. ఇప్పుడు ఒక రాజధాని కట్టాలంటే ఎత్తిపోతల పథకం. ఇప్పుడు కొండవీటి వాగు ఉంది సార్. కొండవీటి వాగుని నువ్వు న్యాచురల్ కెలామిటీని మనం అడ్డుకోలేం కదా సార్. అది హెచ్ఎం టీవీలో మహా టీవీలో అయితే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నట్టు రాస్తాడు. కానీ కాదు కదా సార్. ఆ టీవీలో అయితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటారు కానీ న్యాచురల్ గా కొండవీటి వాగుని మనం అడ్డుకోలేం కదా సార్. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్తాం. ఏదేమైనా ఆయన రైతు ఆవేదనని ప్రభుత్వం గమనించి వారికి తగు న్యాయం చేయాలి. వారికి ఎక్కడ అవసరమైతే ఎక్కడ సరైన చోట కార్పొరేట్లు ఇటు పలుకుబడి ఉన్న వాళ్ళకే కాకుండా సరైన చోట చిన్న సన్నకారు రైతులకి తరగతి రైతులకి కూడా న్యాయం చేసి వారికి సరైన ప్లాట్లు ఇచ్చి వారికి ఆర్థిక ఉన్నతికి తోడ్పడాలని, ఆ రైతు కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని కోరుకుందాం. ఇక మరో అంశంలోకి వెళ్దాం. జగన్ విషరాజకీయాలంట. ఈనాడు వాళ్ళ దుర్మార్గపు సంపాదకీయం ఏంటంటే ప్రజల సంపద తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డం పడతాడా జగన్ అని చెప్పి వీళ్ళు రాస్తున్నారండి. జగన్ విషరాజకీయాలు అంటూ ఇవన్నీ తిట్టారు. ఇప్పుడు అదంతా చదవడానికి టైం మనకి ఇదే సరిపోద్ది. దాని మీద మాట్లాడతారు. అయితే ఇంత పెద్ద ఘనపార్టీలు నిన్న ఇద్దరు కలిసి రాస్తారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఒకళ్ళేమో కేంద్ర ప్రభుత్వం చెప్పింది పీపీపీ విధానాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పింది, అది వైద్య కళాశాలకు వర్తిస్తుందని కేంద్ర మంత్రి చెప్పాడంట.
కేంద్ర మంత్రి చెబితే ఆ లెటర్ అయితే చూపించి ఎంత శాతం ఇస్తారు, మరి ప్రభుత్వం తరఫున ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న వస్తుంది కదా. గతంలో 17 కాలేజీలు ప్రభుత్వ పరంగానే వచ్చినాయి కదా, ఇప్పుడు పీపీపీకి మార్చుకోవచ్చని ఏమన్నా చెప్పాడా? ఇస్తే ఆ లెటర్ ఇవ్వాలి చూపించి ఉండేవాళ్ళు కదా. మరి అంటే ఇది నమ్మొచ్చా? అంటే ఇట్లాంటి అబద్ధపు వార్తలు కూడా రాస్తున్నారా అన్న అనుమానం కలిగేలాగా ఈనాడు వాళ్ళేమో 40% వరకు కేంద్ర ఆర్థిక సాయం చేస్తుందని చెప్పి రాశారు. ఆంధ్రజ్యోతి వాళ్ళేమో 60% చేస్తుందని రాశారు. మరి ఎక్కడ ఎందుకు చేస్తుందో ఏం కాదో ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60% అందుతుందని నడ్డా లేఖలో పేర్కొన్నారట. సో ఇది నిజమా కాదా? అది నిజమేంటే నాకు వచ్చిన చిన్న సందేహం ఏమంటే ఆటోమేటిక్గా లేఖ ఇదిగో చూసారా నడ్డా గారు మాకు పంపించారని ప్రచారం చేసి ఉండేవాళ్ళు కదా. ఆ లెటర్ ఏమన్నా వచ్చిందా ఇంద్రనీల్ గారు? లెటర్ ఏం రిలీజ్ చేయలేదు సార్. కేవలం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది పీపీపీ మోడల్ని కూడా ఎంకరేజ్ చేయండి అని. ఎంకరేజ్ చేయండి అంటే కొత్తగా ఏదన్నా ప్రపోజల్ వచ్చి ప్రైవేటు వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ పెట్టాలి అనుకుంటున్నాము అంటే వాళ్ళకు కూడా కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వమని చెప్పారు. కానివ్వండి, ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన లేదు కంప్లీట్ అయిపోయిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు. వీళ్ళు కేవలం ఏంటంటే మాకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది, కేంద్రం సూచనల మేరకు మాత్రమే మేము విధంగా నడుచుకుంటున్నామని చెప్పాలని చూస్తున్నారు. పైపెచ్చు మీరు కానీ చూస్తే 4 మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిస్తే ఒక్క టెండర్ పార్టిసిపేషన్ కూడా లేదు. అంటే దీన్ని కూడా మళ్ళీ వాళ్ళు ఏమని చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, బెదిరించారు, అందువలన ఎవరు రాలేదు అని చెప్తున్నారు. కానివ్వండి, జనరల్గా ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచించిన విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతుంది సార్. ఏదైనా ఒక రాష్ట్రంలో చిన్న ఒక 1 కోటి రూపాయలు టెండర్కి వెళ్ళాలన్నా కూడా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని కానీ ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ అనేవాడు టెండర్లో పార్టిసిపేట్ చేయడు. అలాంటిది ఖజానా ఖాళీ, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఇది ఒక శ్రీలంకలాగా అయిపోయిందని చెబుతూ లక్షల కోట్లు అప్పులు తెస్తూ చివరికి విద్యా వైద్యానికి 4,000 కోట్లు అప్పు 4,000 కోట్లు తీసుకొస్తున్నారట. ఆ 4,000 కోట్లు కనీసం ఈ మెడికల్ కాలేజీకి పెడితే అయిపోద్ది, గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ ఆస్తి ఉంటుంది. అదే సార్, ఇక్కడ ఏంటంటే విద్యా వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో ఒక 3,000 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్కి ఒక 7,000 కోట్లు కూడా పెట్టలేని ప్రభుత్వాన్ని, లేదు ప్రభుత్వమే ఒక 5,000 కోట్లు పెట్టి ఈ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయలేని దుర్భర పరిస్థితిలో ఉంది అని పదే చెబుతుంటే ఏ ప్రైవేట్ యాజమాన్యం ముందుకు వచ్చింది సార్ మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతాను? చివరికి ప్రభుత్వం పనితీరు ఎట్లుందంటే కిమ్స్ వచ్చిందని ప్రచారం చేశారు ఫస్ట్, తర్వాత కిమ్స్ కాదని చెప్తున్నారండి కదా. ఈ ఫ్రస్ట్రేషన్ ఈనాడు ఇంత దిక్కుమాలిన ఎడిటోరియల్ రాసింది సార్. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ గతంలో కూడా జరిగింది, గుర్తుందో లేదో మీకు. స్కిల్ స్కామ్ విషయంలో కూడా సీమన్స్తో సంబంధం లేదు, సీమన్స్లో పనిచేసే వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు సీమన్స్ లెటర్ రిలీజ్ చేసి మాకు అసలు దీంతో సంబంధమే లేదని. ఇప్పుడు కూడా ఏమైంది, కిమ్స్లో పనిచేసే వ్యక్తి టెండర్ అయితే వీళ్ళు కిమ్స్ అని రాసుకుంటారు. ఇప్పుడు కిమ్స్ పబ్లిక్ ఏం చెబుతుంది, మాకు అసలు సంబంధమే లేదు, మేమేమి టెండర్ పార్టిసిపేట్ చేయలేదు అంటారు. అంటే ఏ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తుంది అంటే, ఒక ఇన్స్టిట్యూషన్కి అందులో పనిచేసే ఒక ఎంప్లాయీ వేసే టెండర్కి మధ్య డిఫరెన్స్ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చూడండి. సరే, ఒకే ఒక టెండర్ వచ్చింది అంటున్నారు, ఆ టెండర్ ఆర్ఎఫ్క్యూ ఫ్లోట్ చేసిన దానికి అనుగుణంగా ఉందా లేదా అన్న క్రాస్ చెక్ చేశారా? అది కూడా లేదు. సో ఏ విధంగా మీరు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటే, మీరు తప్పు చేశారు, తప్పు చేసిన దాన్ని ప్రజలు మ్యాండేట్గా 1 కోటి సంతకాల ద్వారా తెలిపిన తర్వాత కూడా ఈగోకు పోయి దాన్ని ముందుకు కొనసాగించాలనే ప్రయత్నమే కానీ యాక్సెప్ట్ చేయటము నిజమే సరే మనం కరెక్ట్ చేసుకుందాం అనే ఉద్దేశం. గవర్నమెంట్ ప్రతిపక్షం ఏదో చేస్తుంది. మధ్యలో ఈనాడు వాళ్ళకి ఏమైంది, విష రాజకీయాలని జగన్ మీద ఒక విధానాన్ని అనౌన్స్ చేశాడు ఆయన. అయ్యా నేను నా విధానం ఇది, మేము ఇట్లా చేస్తాము, మేము తీసుకొచ్చాము ప్రభుత్వంలో, మీరు ప్రైవేట్ అంటున్నారు, మేము వ్యతిరేకిస్తున్నాం అంటే విష రాజకీయం అవుద్దా? అంటే ప్రజల సంపద తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడితే అది మంచి రాజకీయమా సార్? ఇప్పుడు అంటే ఇది ఈనాడు వారిది ఏ రకమైనటువంటి దిక్మాలిన సంపాదకం అనాలి సార్? ఇప్పుడు ఇప్పుడు పీపీపీ సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు పీపీపీ మంచిది కాదని చెప్పి, నేను చెప్తున్నాను, ఈ సారు చెప్తున్నారు పీపీపీ మంచిది కానీ, అందరూ చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నారు పీపీపీ మంచిది కానీ. ఇప్పుడు నాకు తెలిసినంత మాత్రాన్ని, మీకు తెలిసినంత మాత్రం చంద్రబాబు నాయుడుకి తెలియదు అనుకుంటున్నారు పీపీపీ మంచిది కాదని. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్రపోయేవాడిని లేపచ్చు సార్, నటించేవాడిని లేపలేము. ఇప్పుడు అసలు పీపీపీ విధానం తేవడానుకునేటువంటి మతలబ్ ఏంటి, దాంట్లో నుంచి దోచుకోవడానికి అనేటువంటిది ఒక ఆంతర్యం. ఇప్పుడు సింపుల్గా సార్, స్థలాలు మనవే, బిల్డింగ్స్ మనవే, దాంట్లో పరికరాలు మనవే, కొత్తగా ఒక జీవో తెచ్చారు సిబ్బందిని కూడా 1 సంవత్సరానికి
ఒక మెడికల్ కాలేజీకి 60 కోట్లు, అంటే 2 సంవత్సరాలకు ఫ్రీగా ఇవ్వాలి సిబ్బందిని, అంటే 120 కోట్లు. 10 మెడికల్ కాలేజీకి 1200 కోట్లు. ఈ 1200 కోట్లు 200 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వదులుకోలేడు కదా సార్. మనం పీపీపీ మంచిదని మనం అంటున్నాము, కానీ ఆయన మంచిది, ఆయనకు కూడా మంచిదని తెలుసు. కానీ మంచిదని మీరు అన్నారా? మనం అనలేదు సార్, వాళ్ళు అంటున్నారు, మనం వ్యతిరేకిస్తున్నాం. పీపీపీ మంచిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఎందుకు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారి ఉపన్యాసాలు చెప్పాడు, కేరళలో బ్రహ్మాండంగా ప్రభుత్వమే వైద్యశాలన్నీ నిర్వహిస్తూ ఉంటుంది, అట్లాంటి సిస్టమ్ తీసుకొస్తాను, నేను నిమ్స్కి వెళ్ళేవాడిని. ఎన్నికల ముందు సార్ ఇప్పుడు సీట్లు జగన్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 50% ఎంతో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే మొత్తం ప్రభుత్వ పరం చేయాల్సిందే, సీట్లు అమ్ముకుంటావా అని అన్నారు. ఇప్పుడు మొత్తం కాలేజీలే అమ్మేస్తుంటే ఈనాడు వాళ్ళకి సమ్మగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ సస్టైనిటీ కోసం కాలేజీలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సమ్ పార్ట్ ఆఫ్ సీట్స్ని గవర్నమెంట్కి అమ్మాలనుకున్నాం సార్. అది అమ్మిన డబ్బు కూడా ఎవరికి పోతుంది? జగన్మోహన్ రెడ్డి ఖజానాలోకి వెళ్తుందా? పోదు కదా, అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు పీపీపీ ద్వారా నువ్వు అమ్ముకున్న సీట్లన్నీ ఏం చేస్తున్నాడు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాదన ఒకటే సార్, ఇప్పుడు రోడ్లు పీపీపీలో చంద్రబాబు గారి వాదన ఆల్రెడీ విన్నామండి. నేను అడుగుతుంది ఈనాడు వాళ్ళు ఇంత దిక్మాల సంపాదక ఎందుకు రాయాల్సిన అవసరం, ఇంత విషంగా, ఎంత జగన్ గారి మీద ఆయన ఒక విధానం అనౌన్స్ చేస్తే ఇంత విషంగా అక్కాల్సిన అవసరం వచ్చింది సార్? ఈనాడు అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తుంది సార్. వేరే ఇంకా దానికి అజెండా ఏం లేదు సార్. వీళ్ళంతా బేతాళులు సార్, 4 ఉన్నారు బేతాళుళ్ళు. ఇప్పుడు ఈనాడు, ఏబిఎన్, మహా, TV5 అనే బేతాళులు ఉంటారు సార్. వీళ్ళు బేతాళ కథలు రాస్తుంటారు, కథలు రాసి చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, అవి చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా కథ అందుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఆ బేతాళ కథలు ఇస్తే వీళ్ళు సృష్టిస్తారు, అంతే. విషయం చెమ్మడం అంతా కూడా బేతాళ కథలే సార్ వీళ్ళు. నేను అనేది రాయండి, సంపాదకి రాయండి. ఇగో ఈ పీపీపీ విధానం ఈ రకంగా మంచిది, ఈ రకంగా కాదు, ఈ చెడు 2 రాయొచ్చు. పీపీపీ విధానం తిట్టడం అవసరం ఏముంది సార్? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి పీపీపీ విధానాన్ని మంచిది అని చెప్పని పార్లమెంటు సబ్ కమిటీ, నిర్మలా సీతారామన్, సెంట్రల్ మినిస్టర్లు అందరూ కూడా మంచిదని చెప్తున్నారని చెప్పని ఒక బ్యాడ్ సంకేతాన్ని ప్రజల్లోకి పంపేయడం తప్పు సార్. అది పార్లమెంట్ సబ్ కమిటీ ఏం చెప్పింది? ఇప్పుడు ఈ కాలేజీ వదిలేసి ఎవడైనా సరే కొత్తగా ఒక వ్యక్తి, ఇప్పుడు డబ్బులుండే వ్యక్తి ఆ పర్మిషన్స్ తీసుకొని రావడానికి వాటికి కష్టం ఉంటుంది, ఎంత డబ్బున్నా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పర్మిషన్స్ తెచ్చేయడం కానీ అవన్నీ కానీ మీరు ప్రభుత్వ పరంగా మీరు సపోర్ట్ ఇస్తే మీరు వాడు మొత్తం డబ్బు అంతా కూడా ఫండ్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తి పెట్టి నడిపిస్తాడు. ఇటువంటి వదిలేసి మొత్తం మనమే ఇన్వెస్ట్ చేసి, ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి, కలెక్షన్ మాత్రం వాళ్ళకి అది చెప్పట్లేదు సార్. నిర్మిస్తారు, మళ్ళీ 30 సంవత్సరాలు తర్వాత మనకు వదిలేస్తారు అంటున్నారు, కానీ మధ్యలో 33+33 మధ్యలో చేసే కలెక్షన్ మాత్రం చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రస్తావించట్లేదు. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, మీకు పెద్దలకి సంక్షిప్తంగా మాట్లాడండి సార్. 4 నిమిషాలు చెప్పండి, 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఇప్పుడు స్టేట్ లోని టాప్ సర్క్యులేషన్ ఉన్న పత్రిక మారిందని చెప్పుకునే వాళ్ళు ఎడిటోరియల్లో జగన్ గారి గురించి రాశారంటే జగన్ స్టేటస్ ఎంత పెరిగిందో ముందు ఆలోచించాలా? కాదుగా బూతులు తిడతా రాయటం రాస్తున్నారు కదా, వాళ్ళ విషమంతా జనం మీద రుతున్నారు కదా, వాళ్ళ పాఠకుల్ని అభినందించాలి. ఎందుకంటే ఇంత చండాలంగా రాస్తున్నా వాళ్ళు సహిస్తున్నారు, మోసం చేస్తున్నారు ఇక్కడ. జనం నమ్మితే కదా వాళ్ళు రాజే రాత్రులు, జనం నమ్మితే జనంలో వాళ్ళకు ఏదైనా క్రెడిట్ ఉంటే కదా దాని గురించి మనం పట్టించుకోవడానికి. పోతే ఇంకోసారి ఇప్పుడు రాజధానిలో 35,000 ఎకరాల్లో మీకు డెవలప్ కావాలంటే 20 లక్షల మంది జనాభా కావాలి సార్ అక్కడ అవసరం. ఇప్పుడు మొత్తం విజయవాడలో మొత్తం తీసుకున్నా కూడా 14 నుంచి 15 లక్షల మంది కంటే బాగలేదు. ఇప్పుడు ఆ జనం మొత్తాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే కానీ డెవలప్ అయ్యి ప్లాట్లకి రైతులకి న్యాయం జరగదు ఒకటి. పోతే ఇంకొకటి ఇప్పుడు ఈ సంవత్సరం 25-26 ఆర్థిక బడ్జెట్ సంవత్సరానికి గాను 47,500 బడ్జెట్ లోటు ఉంది సార్ మనకి, డెఫిసిట్. 54,000 కోట్లు పెరిగింది. దీన్ని పూర్తి చేయాలంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా చాలు. ఇది బట్టి చేయడానికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్, పంచాయతీల డబ్బులు కూడా దారి మళ్లించారని బుక్కన్ గారు చెబుతున్నారు కదా. రైట్, ఓకే. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు పరిశ్రమలని పారిపోయి వచ్చిన పరిశ్రమలు అని చెప్పి పెద్ద ప్రచారం చేశారండి ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పరిశ్రమలు రావడానికి దొరుకుతున్నాయంటే ఆయన రాబోతున్నాడనే సంకేతాలు వీళ్ళందరికీ వీళ్ళు చెబుతున్నట్టే కదండి. వాళ్ళు టీడీపీ వాళ్ళు చెబుతున్నారు కదండి, జగన్ రాబోతున్నాడు
జగన్ మళ్ళీ గెలుస్తాడని చెప్పేస్తున్నారా? అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. రైట్. అసలు అప్పుడు గెలిచిన తీరు మీద కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల ఓట్లు ఎట్లా పెరిగాయి, ఈవీఎంలు వీవీప్యాట్ స్లిప్లు ఎందుకు లెక్కేయకుండా కాల్ చేశారు, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, గెలిచిన తర్వాత ఎట్లా గెలిచాడు అన్నది ఎవరు చూడలేదు కదా. గెలిచాడు కాబట్టి అధికారం మొత్తం వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచిపోయే పరిస్థితులు మన ప్రజాస్వామ్యంలో ఉంటున్నాయి. అట్లా లేకుండా ఉంటే బెటర్. రైట్. ఇక రామకృష్ణ గారు కూడా లైన్లో ఉన్నారు కదా. రామకృష్ణ గారు, హలో సార్. రామకృష్ణ గారు చెప్పండి, మీ ఈనాడు వాళ్ళకి ఎందుకు ఇంత జనం మీద కోపం, పాఠకులను ఇంతగా మోసం చేయాలా? ఇప్పుడు ఇందాక చూపించాను కదా, ఒకళ్ళేమో 60% కేంద్రం ఇస్తుందని రాశారు, ఇంకోళ్ళేమో 40% అని రాశారు. అంతకుముందేమో మనమే ఇద్దాం ఆర్థిక రాయితీలు ప్రోత్సాహకాలు అని, ఏమైనా సరే వదిలిపెట్టేది లేదని ఆయన ముందుగా ఆయన మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. మళ్ళీ సడన్గా మనం ఇస్తామంటే రాష్ట్రానికి మీద భారం అని చెప్పేసి మళ్ళీ తెలివిగా కేంద్రం ఇస్తుందని కొత్త కథ తీసుకొచ్చారు. ఇలాంటి కొత్త కథలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడం ద్వారా జగన్ గారిని ఈ రకంగా విషరాజకీయాలని చెప్పి వాళ్ళు ఈ విషయాన్ని జనం మీద చెబుతున్నారా? ఏం జరుగుతోంది? మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇవాళ గుంటూరుకి చెందిన ఒక డాక్టర్ గారు ఆలా వెంకటేశ్వర్లు గారు ఒక చిన్న పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. టీడీపీ అంటే పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం. సో ఈ పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం యొక్క పరువుని నిలబెట్టుకోవడం కోసం భుజానికి ఎత్తుకున్నారు ఏది టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్ మొత్తం. సార్, స్పష్టంగా మంత్రి గాని లేకపోతే ప్రభుత్వం గాని చెప్పింది మనకి కిమ్స్ వచ్చి ఆ టెండర్ వేసింది అని చెప్పింది. అది కిమ్స్ కాదు, కిమ్స్ లో ఒక వ్యక్తి వచ్చి టెండర్ వేశాడు అని చెప్పిన తర్వాత ఎక్కడైనా ఒక ఆర్గనైజేషన్ వచ్చి ఇంకొక ఆర్గనైజేషన్ కన్స్ట్రక్షన్ కో ఇంకొక ఆర్గనైజేషన్ చేపట్టడానికో చేస్తారా? లేకపోతే ఒక ఇండివిజువల్ వచ్చి టెండర్ వేస్తే దాన్ని మనం ఇండివిజువల్ కి ఇచ్చేస్తామా? మంత్రి గారిని ప్రశ్నిస్తే మంత్రి గారికి తెలియదంటే ఆఫీసర్లు చూసుకుంటారు, ఆఫీసర్ చెప్తారు నాకు తెలియదు అన్నారు. అంటే అసత్యాన్ని ప్రచారం చేయడానికి మాత్రం కిమ్స్ వచ్చిందని చెప్పడానికి మంత్రి గారు మాట్లాడతారు, విషయం వాస్తవం తెలుసుకున్నప్పుడు మాట్లాడడానికి మంత్రి గారికి తెలియదు, అధికారులు చూసుకుంటారు. అధికారుల మీద నిజంగా అధికారి మిస్లీడ్ చేస్తే ఈ పార్టీ సస్పెండ్ చేయాలి కదా. సార్. తర్వాత బహుశా నాకు తెలిసి నడ్డా గారు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికిను సత్యకుమార్ గారికి మాత్రమే లెటర్ రాసినట్టున్నారు. దేశానికి సంబంధించిన పాలసీ కాదు ఇది, దేశానికి సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు సత్యకుమార్ గారికి సంబంధించి బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో ఉంది తప్ప ఇది దేశానికి ప్రజలకు సంబంధించిన వ్యవహారంలా కనపడట్లేదు సార్. నేను అనుకుంటా ఇక్కడ దొరికిపోయారు కదా. ఒక తెలుగుదేశం పత్రిక ఏమో 60% ఇస్తుందని రాశారు ఉత్సాహంగా, ఇంకో తెలుగుదేశం పత్రిక ఏమో 40% ఇస్తుందని రాశారు. అంటే అసలు అది వాస్తవమా కాదా? ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా ఉన్న వాటికి ప్రైవేటైజ్ చేయమన్నారా లేక కొత్త వాటికి చేయమన్నారా అనేవి చెప్పకుండా జనాన్ని ఎందుకు ఇంత మోసం చేయాలి? ఇంత మొండిగా ఎందుకు వెళ్తున్నట్లు చంద్రబాబు గారు అవసరమైతే తెలివిగా తప్పుకునే మనిషి ఆయన, ఎందుకు ఇంత ఆయన మొండిగా మారిపోయాడు? సార్, ఒకటి సార్, ఇక్కడ ఇంత వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఆ ఫండ్స్ ఇచ్చి మరి ఏది కేంద్ర ప్రభుత్వం మేము నించోబెడతాం అన్నప్పుడు మనకు రావాల్సిన హామీలు మనకు రావాల్సిన డబ్బు చాలా ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. అదే మనకు రానప్పుడు ఈయనకి పర్సనల్ గా రాసిన లెటర్ లో మీకు వైబిలిటీ గ్యాప్ ని మేము ఇస్తామని నడ్డా గారు చెప్తే అది వీళ్ళు నమ్మారంట, మనల్ని నమ్మమని ఆయనకి సంబంధించిన పత్రికలు చెప్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంతగా మోసం చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎన్నికల ముందు తన మిత్రులకి ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ కాలేజీ నీది, ఈ కాలేజీ నీది, ఈ కాలేజీ నీది అని ఒకవేళ హామీ ఇచ్చి ఉన్నారా, తద్వారా వాళ్ళకి ఏమైనా ఫండింగ్ జరిగిందా, ఏం జరిగిందో తెలియదు. కానీ పర్సనల్ గా తను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసంగా ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాల్సిన విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటైజ్ చేసి తన చేతులు దులుపుకుంటాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవాళ రాష్ట్రం మొత్తం ఈ విషయంగా రాష్ట్రం మొత్తం బగ్గుమంటున్న తరుణంలో కూడా అంత మొండిగా తను చెప్పిన వాళ్ళకి ఇంటర్నల్ గా మాట ఇచ్చిన వాళ్ళకి కష్టపెట్టడానికి తన అవసరమైతే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క దీన్ని కూడా ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం పరువు పోతున్నా సరే దాని మీద కన్ఫైన్ అయ్యి ఉన్నారు. అంతేనా? దీంట్లో ఏమైనా స్ట్రాటజీ ఉందంటారా? మొదటేదో మీరు అయినట్టు జగన్ వల్ల భయపడినట్టు అయినా కూడా నేను తీసుకొచ్చినట్టు ఇట్లా ఏమైనా డ్రామా సృష్టించడానికి ఏమన్నా ఇవి మళ్ళీ పిలుస్తాము పిలవండి ఆయన గట్టిగా నిలబడ్డామని చెప్తాం, ఇట్లాంటి ఏమైనా డ్రామా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? సార్, అది ఎవరైనా కానివ్వండి,
ప్రభుత్వ ఆస్తిని నేను కాపాడుతాను, ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికే ఉంచుతాను, ఎవరైనా అడ్డంగా వచ్చి ఒకవేళ ప్రభుత్వ ఆస్తులు తీసుకున్నా సరే అవి మళ్ళీ మేము ప్రభుత్వానికి అప్పచెప్తాం అని ఏ నాయకుడైనా సరే హామీ ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని హర్షిస్తారా, లేకపోతే వీళ్ళు చెప్పే మాయ మాటలు, వీళ్ళు చెప్పాలనుకున్న కళ్ళబుల్లి కబుర్లు నమ్ముతారా అనేది ఆ విషయంలో కూడా వీళ్ళకి అది బౌన్స్ బ్యాక్ అయిందని అనుకుంటాను సార్ నేనైతే. రైట్. అయితే ఇంకొక దానికి కామెంట్ చెప్పండి మీరు. ఉపాధి భారం ఏడాదికి 4,259 కోట్లు తాజా పేరు మార్చారు, పైగా కోత కూడా పెడుతుంటే కేంద్రం నుంచి మాకు బోల్డ్ డబ్బులు వస్తున్నాయేమో ఓ పక్క చెబుతుంటారు కదా, మోడీ గారే స్ఫూర్తి అయ్యింది. సరే గతంలో ఏం తిట్టినా కూడా బోల్డ్ కేంద్రం సహకరిస్తూ ఉంది అని చెప్పి అప్పులు తీసుకురావడానికి సహకరిస్తున్నట్టుంది అమరావతికి సంబంధించి. మరి మిగతా ఎంత ఏమైపోయి వీళ్ళే రాస్తున్నారు. ఏపీ ఎన్హెచ్ ప్రాజెక్టులకు మోకాలు అడ్డుతున్న మోర్త్ అండి. ఈ మోర్త్ అంటే ఏంటో అర్థం కాక లోపలికి అయితే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రవాణా శాఖ వారు అడ్డం పడుతున్నారంట. అలాగే ఇంకా కొన్ని వార్తలు చూస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదని మళ్ళీ వీళ్ళే రాస్తారు. ఇంకో పక్కేమో కేంద్రం బ్రహ్మాండంగా చేస్తుంది అంటారు. సో దీని మీద మీరేమంటారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఉపాధి హామీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ పథకం దేశం మొత్తం అమలవటానికి చాలా ప్రత్యక్ష సంబంధం ఉంది సార్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారిని అక్కడ మన మర్తాడు గ్రామానికి తీసుకొచ్చి ఆవిడకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పి సోనియా గాంధీ గారు అనంతపూర్ లో మర్తాడు గ్రామంలో ఇల్లు తిరిగి చూసి పరిస్థితులు అర్థం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు పట్టుకున్నాగానే ఈ పథకాన్ని హార్టికల్చర్ కి అనుసంధానం చేయడం జరిగింది, వ్యవసాయానికి కూడా అనుసంధానం చేసి రోజులు పెంచి ఆ కూలీ వ్యవసాయ కూలీని మనం ఎట్లా ఆదుకోవాలి అనేది చాలా తీవ్రంగా చర్చ జరిగి ఆ రకంగా ఆలోచిస్తే ఇవాళ స్కీమ్ మొత్తం వచ్చేసి రాష్ట్రం పైన భారం పడతా ఉంటే దాని గురించి చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు వాజ్పేయి గారి విగ్రహావిష్కరణలో ఆయన ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి నేను ఇతను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రేమ లేఖలు మాట్లాడారు తప్ప ప్రేమ కాదు కదా కావాల్సింది, నిధులు కావాలి, మన కార్మికులు బాగుండాలి కదా. సో పై మాటలు చెప్పేస్తే ఆ పై మాటలకు వాళ్ళు వీళ్ళు పొగుడుకొని కేంద్రాన్ని సార్ ఈ విభజన తర్వాత మన యొక్క పథకాలు మన యొక్క స్కీమ్స్ ప్రతి ఒక్కటి నీరు గార్చిన చంద్రబాబు నాయుడు గారు మనం పోలవరం దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి స్కీమ్ నీరు గార్చి కేంద్ర ప్రభుత్వానికి అతను అందించాల్సినంత సహాయ సహకారాలు అందించాడు సార్. ఓకే. బాబు సర్కార్ మళ్ళీ అప్పు, సెక్యూరిటీ వేలం ద్వారా 4,000 కోట్లు. మళ్ళీ మెడికల్ కాలేజీకి డబ్బులు లేవు కానీ ఈయన చేస్తున్నారు. స్మార్ట్గా 20 కోట్ల దోపిడీ అంట. స్మార్ట్ ఫోన్లకు సంబంధించి అంగన్వాడీలకు సంబంధించి ప్రజలకు నష్టం చేసే పీపీపీ విధానం, అమరావతి 2వ విడత భూ సమీకరణ, ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తే పవన్ ఇమేజ్ పెరుగుతుంది కానీ భీమవరం డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయిస్తే ఎలా పెరుగుతుందని ఆయన భీమవరం డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించడానికి కూడా ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఎప్పుడో 3 నెలల క్రితం మొత్తుకుంటే ఆయన ఏమనుకున్నాడు, తను చెప్పంగానే ఆదేశం అయిపోద్ది అనుకుంటే పక్కన పాడేశారు. రోజు విమర్శ వస్తుండేసరికి ఇక మళ్ళీ తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చినట్టున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్కిల్ స్కామ్ సంబంధించి ఆ రోజుల్లో సిఐడి ఇచ్చిన నివేదికలో డైరెక్ట్గా కోర్టు సమర్పించింది కదా ఇంద్రనీల్. అవును. ఈ 77 కోట్లు 73 కోట్ల ఎంత డైరెక్ట్ 77 కోట్లు డైరెక్ట్గా టీడీపీ ఖాతాలో వెళ్ళిందని వాళ్ళు మరి ఇప్పుడేమో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని, ఇది కూడా మిస్టేక్ అని చెబుతారా? అప్పుడు సిఐడి ఇప్పుడు సిఐడి వేరువేరా? ఇక టీడీపీ కార్యకర్తలు కాకీల్లా వ్యవహరిస్తున్నారట. మైలవరంలో బస్సులపై టీడీపీ నేతలు డ్యాన్సులు చేస్తేనేమో పోలీసు వారు వాళ్ళు కూడా ఏమైనా చప్పట్లు కొట్టారేమో. అదే వైసీపీ వారు మామూలుగా ర్యాలీలాగా వెళ్తే కూడా శాంతియుతంగా వెళ్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారట. అట్లాగే ఇందాక ఎక్కడో చూశాను రామ్నాథ్ గారి వీడియో ఒకటి, బాలకృష్ణ గారి ఏంటంటే అది ప్రోగ్రామ్ ఏదో ప్రోగ్రామ్ సినిమా రిలీజ్ మేకల్ని కోసి తలలు తగిలి అది చూపించండి, కనపడుతుందా కెమెరా? సో అది కనపడలేదు, కనపడుతుంది సార్. రైట్. ఓకే. అది అట్లా చేస్తేనేమో వాళ్ళ మీద కేసు లేదు. చంద్రబాబు నాయుడు ఫోటోకి రక్త తర్పణం సార్, రక్త తర్పణం కోసి చంద్రబాబు నాయుడు ఫోటోకి కూడా చంద్రబాబు ఫోటో బాలకృష్ణ సినిమా ఇద్దరికి సార్. బాలకృష్ణకి ఏమో తలలు కట్టారు, చంద్రబాబుకి ఏమో రక్తం పూశారు. చంద్రబాబు గారి ఫోటోకి అదే చంద్రబాబు ఫోటోకి చంద్రబాబు కటౌట్కి మరి అప్పుడేం కేసులు లేదు. అదేమో జగన్ పుట్టినరోజున వీళ్ళేదో వేట చేసుకున్నారని చెప్పి ఇంకా పైకి చంద్రబాబు గారు కూడా అంటున్నారు కదా, ఏది జంతు బలితో భయభ్రాంతులు గురి చేస్తారు. మరి ఆయన ఫోటోకి జంతు బలులు ఇచ్చింది బలి కదా సార్, వాళ్ళ బామర్ది ఫోటోకి తల్ల కట్టింది బలి కదా సార్. ఇదంతా కూడా రాజున్నారుగా రౌడీలు చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేస్తానంటున్నారు.
జంతుబలితో భయభ్రాంతులకు గురి చేస్తారా అన్నారు. ఇంకోవైపు ఏమో మన సిపిఎం శ్రీనివాసరావు గారు ఆ సెక్రటరీ డైరెక్ట్గా అడుగుతున్నాడు, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళకి, క్రిమినల్ కేసులున్న మీ అందరికీ పదవుల్లో ఉంటారు, ప్రజా ఉద్యమం చేసే వాళ్ళకేమో జైల్లో పెడతారా అని ఆయన రాజకీయ పదవులు అనంతపురంలో గన్ కల్చర్ అంట. రాజకీయ పదవులు కూడా కాదు సార్, 900 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి అది ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి సార్. ఇదే డిప్టీ మన ట్రిపుల్ గారు ఉన్నారు కదా, ఆయన 900 కోట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టారు సార్. ఫోర్జరీ సంతకాలు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకుల్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టారు సార్. మీరు జాగ్రత్త ఆయనతో, ఆయన ఎవరి మీద పెడితే వాళ్ళ మీద డీజీపీ కంప్లైంట్ చేస్తారు. ఆయన కాబట్టి ఎవరినైనా అరెస్ట్ చేయించగలరు, మరి మీ మీద కూడా అరెస్ట్ చేస్తారు. ఈ రోజు నన్ను ఎందుకు అడ్డం పడలేదా, నా మీద కూడా కేసు పెడతారు సార్. సార్ ఈ రోజు ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది సార్, ఒక వాల్యుబుల్గా ఉండేటువంటి పదవిలో ఉండి స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి ఇంటే ఎంత ఘోరంగా ఉంటుంది. నేను కూడా సోషల్ మీడియాలో ఆయనకి హక్కు ఉంది, ఆయన ఆ రకంగా ఏం మాట్లాడినా ఆయనకి ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే గవర్నమెంట్ అయింది కాబట్టి ఆయన ఏం చెప్తే అది చంద్రబాబు గారి పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు గారు కూడా వింటలేదేమో, ఏంటి నన్ను మూల కూర్చోబెట్టాడని ఏదో అన్నట్టుగా. సార్ స్పీకర్ కూడా ఈయనకేం తీసుకోలేదు సార్. స్పీకర్ కూడా పోలీసుల్ని ఏ విధంగా పంటబూతులు మాట్లాడినాడు. ఇప్పుడు బీచ్లో పోయి మొగుడు 2 పెగ్గులు వేయాలా, పెళ్ళం పక్కన కూర్చోవాలని ఏ కల్చర్ తీసుకురావాలనుకుంటే స్పీకర్ ఉండేటువంటి వ్యక్తి. అదే డిప్యూటీ స్పీకర్ కూడా మన రాష్ట్ర దరిద్రం సార్ ఇది. స్పీకరు, డిప్యూటీ స్పీకరు రాజ్యాంగబద్ధంగా సీఎం కన్నా మంచి పదవులు అవి. అటువంటి పదవుల్లో ఉండి ఇంత బూతులు మాట్లాడే వాళ్ళని పెట్టి పెట్టడం, ఇంత మోసగాళ్ళని ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్లతో 900 కోట్లు తీసుకొని వాటిని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ల మీద డబ్బులు తీసుకొని బ్యాంకులు మారిస్తే బ్యాంకులే ఎగ్జాక్ట్ ఫోర్జరీ 100% ఫోర్జరీ. నా అనుమానం ఏంటంటే కంపెనీ పరంగా లోన్ తీసుకుని సరే కంపెనీలో మరి అది మిస్యూజ్ చేశారనేది బ్యాంకు వాళ్ళు పెట్టినటువంటి ఒక సోషల్ మీడియా మన అఫీషియల్గా పెట్టినటువంటి దీంట్లోనే ఉన్నాయి సార్. ఫోర్జరీ చేశారు. ఈయన ఎండి, దాంట్లో మీకు మధుసూదన్ రావు అనేటువంటి ఇంకొక అతను ఉన్నాడు, ఈయన కలిసి చేశారు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ పవర్ కంపెనీ సార్, అంటే పవర్ డెవలప్మెంట్ కంపెనీ పెట్టి ఆ కంపెనీ ఆయన ఎట్లా కొట్లా బయటపడతాడు ఈ కేసుల్లో. ఆయనకి ఏం పెద్ద పలుకుబడి ఉంది, చంద్రబాబు గారు అవసరమైతే కేంద్రంలో కూడా ఆయన పలుకుబడి ఉంది సార్. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఆయనకెల్లా ప్రాబ్లం సునీల్ కుమార్ గారు, ఆయన పంటి కింద ఇలాగే మాట్లాడుతుంది. సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అతన్ని విచారణకి అడ్డుపడతాడని చెప్పి సస్పెండ్ చేసినప్పుడు ఇతన్ని విచారణకి అడ్డుపడ్డా ఇప్పుడు ఒక డిప్టీ దీంట్లో ఉండి చెప్పండి, ఇతను కూడా పదవుల నుంచి తొలగించాలి కదా. తొలగించాలని రూల్ అయితే ఏమి ఉండదు కదా, నైతిక బాధ్యత సార్. అది ఆయన అడిగాడు, అది వేరే విషయం. అట్లా ఇప్పుడు పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు రోజు నీతులు చెప్తారు కాబట్టి, చంద్రబాబు గారు రోజు అసలు రౌడీజం గురించి మాట్లాడతారు, బహిష్కరణ అంటారు, జంతువుల గురించి మాట్లాడతారు. అవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చర్చనీయాంశం అవుతుంది. ఆయన చిత్తశుద్ధితో మాట్లాడితే తప్పేం కాదు. అలాగే ఈ రుణాలు, ఆర్థిక నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులని కనపడిన వాళ్ళందరి మీద ముద్రేస్తారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఏ రకంగా చూస్తారు? ఆయన తప్పేం చేయలేదని చెప్తాడా? కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిబిఐ పెట్టిన కేసు తప్పని చెబుతాడా చంద్రబాబు గారు, లేదా సుప్రీంకోర్టు అనవసరంగా స్టే ఎత్తేసిందని చెప్తారా, లేదు రఘురామకృష్ణరాజు గారు తప్పేం చేయలేదు, ఆయన బ్యాంకులకి ఎగ్గొట్టలేదు, సిబిఐదే తప్పని చెబుతారా? ఏమిటి అనేది సమస్య. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నీతులు చెప్పడం వేరు. ఇప్పుడు ఆయన ఆర్థిక ఉగ్రవాది అని అందరి మీద ముద్రేస్తారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా మద్దతిస్తున్నారు? ఇంకో వైపున జంతు పనులు వాళ్ళు చేస్తేనేమో రైటు, వీళ్ళు చేస్తేనేమో తప్పు అన్నట్టుగా ఎట్లా వ్యవహరిస్తారు? మైలవరం వంటి చోట్ల మోటార్ సైకిల్ మీద ర్యాలీగా వెళ్తే బస్సు మీద వైసీపీ వాళ్ళు తప్పు అంటారు. 3 గంటల సేపు ట్రాఫిక్ జామ్ చేసి లోకల్ లీడర్ కి రఫ్ అని బోర్డు పెట్టారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతారు. కాళ్ళు ఎరగొడతాం, కీళ్ళు ఎరగొడతాను, రోమాలు తీస్తాను, చెయ్యి, అదేమో రైటు. ఈ డిఫరెన్స్, ఈ యొక్క ద్వైధీ భావం వల్ల చంద్రబాబు గారు విమర్శలకు గురవుతున్నారు. ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఎవరు రౌడీజం చేస్తున్నారు? ఎవరు ఇప్పుడు వాళ్ళ కంటికి ఎవరు రౌడీజం చేసినా సరే వైసీపీ వాళ్ళే సార్. ఇప్పుడు మొన్న కూడా ఒక పిల్లగాడిని అరెస్ట్ చేశారు, కొట్టి అరెస్ట్ తీసుకెళ్లారు. పాపం అది జనసేన తెలియక అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళు అని చెప్పని జనసేన తెలియక రోడ్డు మీద నడిపించుకెళ్ళారు. అదే అవసరం అంటే అది వైసీపీకి మచ్చ తేవాలి, జగన్మోహన్ రెడ్డి మీద మరకేయాలి, ఏదో ఒక విధంగా వాడిని వైసీపీని ముద్ర వేయాలి.
చివరికి అది రెడ్ బుక్ వాళ్ళ మీదనే అప్లికబుల్ అయింది సార్. రైట్ సార్ ఇంద్రనీల్ జంతు బలి అనే విషయం వస్తే కొన్ని ఈ సాంప్రదాయబద్ధంగా రెండుకి చెప్పాలి కదా ఆయన చెప్పాలి. చెప్పాలి చేస్తారా అని చంద్రబాబు గారు కాదు, అడిగారు. కాదు. మరి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే సార్, మన రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ గొర్రెలు కానివ్వండి వీటిని బలి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరిగే ఒక కల్చర్, అది కల్చరల్లో పార్ట్గా ఉంది. కోడి పందాల మీద వార్తలు వచ్చినాయి. రేపు కోడి సంక్రాంతి పందాలన్నీ ఉంది, మరి జరిగేది ఏంది? అలా అని కోర్టులు నిషేధించినాయి కదా అని వాటిని రిస్ట్రిక్ట్ చేయగలరా? అది సాంప్రదాయాల్లో కల్చర్లో పార్ట్ అయినప్పుడు. రెండోది ఏంటి, గొర్రెను బలించేది కూడా వేరే వాళ్ళ మీద అని ఎక్కడా కూడా స్టేట్మెంట్ లేదు. వాళ్ళ నాయకుడి యొక్క ఆరోగ్యం గురించి బాగుండాలి, మళ్ళీ పార్టీ అధికారంలో రావాలి అని ప్రార్థిస్తూ వాళ్ళు అది కల్చరల్లో పార్ట్గా చేసుకునే ప్రోగ్రామే. కానీ దాన్ని ఇప్పుడు ఒకప్పుడు కూడా కాదు, 2024 టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైన కార్యక్రమాలే నిర్వహించి ఉండారు. అలాగే బాలకృష్ణ గారి సినిమా విడుదల సందర్భాల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ఘోరము అనే దానికంటే కూడా కల్చరల్ పార్ట్ అయినప్పుడు అది సరే మీరు సంప్రదాయం అంటున్నారు కాబట్టి మీ ఇష్టం, నేనైతే వద్దని. అలాంటి దాన్ని టీడీపీ వాళ్ళు చేస్తేనేమో బ్రహ్మాండం, వీళ్ళు ఎవరైనా చేస్తేనేమో అది తప్పంటాం సార్. ఏంటంటే అంటే టీడీపీ వాళ్ళు చేస్తే కరెక్ట్, బాలకృష్ణ అభిమానులు చేస్తే కరెక్ట్, లేదు మెగా ఫ్యామిలీ అభిమానులు చేస్తే కరెక్ట్, కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తే మాత్రమే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది, ఇది చట్టం పరిధిలోకి వస్తుంది అని వాళ్ళని అరెస్టులు చేయటం, అరెస్ట్ చేసే ప్రోగ్రామ్ కూడా అంటే రోడ్ల మీద నడిపించడం, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు భాగంగా మాత్రమే ప్రజలు చూస్తారు. సంప్రదాయాలు గతంలో చంద్రబాబు గారి పాలన ఇంత అధ్వానంగానూ నీచంగా ఉందో నేను ఎప్పుడు చెప్పలేదు. ఎన్నికలకు ముందు కంప్లైంట్లు ఉంటాయి, కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ప్రజల మీద లేదా ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద ఇంత ఘోరంగా అధ్వానంగా ఎన్నికల కంటే ముందుగానే చూసుకుంటే కనీసం 15 కేసులు లోకేష్ రెడ్ బుక్ అనేది అదే సార్ లోకేష్ గారు ఏమన్నారు, ఎన్నికలకు ముందు కనీసం 15 కేసులు 18 కేసులు లేకపోతే మీరు టీడీపీ కార్యకర్తలే కాదన్నట్టు మాట్లాడారు. అంటే మీరు ఏ విధంగా ప్రొవోక్ చేశారు కార్యకర్తలను కానివ్వండి, ప్రజలను కానివ్వండి. ఈ రోజున ఏ తప్పు చేయకుండా చిన్న చిన్న ఆనందం అంటే వాళ్ళ పార్టీ అధినాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు చేసుకునే ర్యాలీలు కూడా లోకేష్ గారు చెప్పారు సార్. మీరు బాగా గమనిస్తే లోకేష్ గారు ఇంకొక విషయం చెప్పారు సార్. ఎవరైనా సరే ఫ్యాక్షన్లో చనిపోయినటువంటి తెలుగుదేశం కార్యకర్త ఫ్యామిలీకి నేను ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ఇండైరెక్ట్ గా చనిపోయింది ఫ్యాక్షన్ మర్డర్ అనేమో అప్పుడు కేసు ఇప్పుడు, కానీ అది తెలుగుదేశం మర్డర్ అనేది ప్రత్యర్థులు రాజకీయ పార్టీ పెట్టిందని చెప్పి వీళ్ళు ఇట్లా పెట్టి సార్ ఫ్యాక్షన్ మర్డర్ అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు సార్. ఫ్యాక్షన్ మర్డర్ లో చనిపోయినటువంటి తెలుగుదేశం కార్యకర్తల కుటుంబానికి నేను ఉద్యోగం ఇస్తాను అంటే ఏమని, మీరు ఫ్యాక్షన్ లో పాల్గొనండి మీకు ఉద్యోగాలు ఇస్తానని కదా ఒక విధంగా ప్రోత్సహించారు. సిపిఎం ఆయన పాపం ఆయన అక్కడ నక్కపల్లి దగ్గర యాజిటేషన్ చేసి ఆయన తీసుకెళ్లి పీడీ యాక్ట్ కింద పెట్టారు. అది శ్రీనివాసరావు మన సిపిఎం అడుగుతున్నారు ఎట్లా పదవుల్లో ఉన్న వాళ్ళకి 80% మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి, చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయి, మరి అరెస్ట్ చేస్తారా అని అడుగుతా ఉన్నారు. అక్కడ ప్రజల కోసం ఉద్యమానికి ముందు నిలబడ్డ సిపిఎం కార్యకర్తలని నాయకుల్ని పీడీ యాక్ట్లో పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా ఎత్తుకుంటే మీకు లోకేష్ని రాష్ట్రాల దగ్గర పంపించాలి. అవును సార్. సార్ ఇప్పుడు మనం న్యాయంగా మాట్లాడుకోవాలి సార్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నాకైనా సరే లోకేష్కి అయినా సరే ఒకే రూలే కదా సార్. అది వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పే అందరికీ వర్తింపచేయాలని నేనైతే అంగీకరించను. కానీ బట్ మీరు పొలిటికల్గా మీరు ఏమైనా మాట్లాడుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు లోకేష్ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడు చెప్పండి. ప్రోత్సహిస్తున్నాడు అయ్యా, నీ రెడ్ బుక్ ఈ పిచ్చుకోవాలి ఆపోయా సార్ 3 పేజీలు ఏంటాడు సార్. అంటే లోకేష్ అంటే వైసీపీతో పాటు ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తే సిపిఎం అయితే సిపిఎం, సిపిఐ అయితే సిపిఐ వాళ్ళందరి మీదకి వెళ్తారా? అవును సార్. ఇప్పుడు లోకేష్ ఎంత అసమర్థుడు చూడండి సార్. కనీసం మొత్తం గవర్నమెంట్ నేను చెప్పాలి సార్, చెప్పాలి. లేదు సార్ నేను చెప్తాను సార్, నా మాట ఏంటంటే సార్, ఇప్పుడు అతను రాసుకున్న రెడ్ బుక్ నే 18 నెలలు పట్టింది 3 పేజీలు అప్లై చేయడానికి. అంటే మొదటి రోజు చేయమంటారా? ఊరుకోండి స్వామి. కాదు సార్, అతను దాంట్లో కూడా ఫెయిల్యూర్, అసమర్థుడు. అంటే రేపు నుంచి అసమర్థుడు, రేపు నుంచి కనపడిన వాళ్ళందరినీ తీసుకెళ్తారు. భలే వాళ్ళు తప్పు మీరు మీ వాదన కరెక్ట్ కాదు, మీరు సరి చేసుకోండి. 2 పైగా అతన్ని అసమర్థుడు అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చంద్రబాబు గారి కంటే కూడా ఆయనే ఎక్కువ పవర్ఫుల్ గా ఉన్నాడంటే. గతంలో కూడా ఆయన ఉద్దేశించేదన్న తప్పు మాట్లాడి నేను అంగీకరించలేదు, ఇప్పుడు కూడా అంగీకరించను. అట్లాగే ఆయన అసమర్థుడు అయి ఉంటే అసలు ఈ రెడ్ బుక్ ఈ గోల రావు కదా. ఆయన సమర్థుడు కాబట్టి రెడ్ బుక్ పెట్టి ఎక్కడ కావాలంటే అక్కడ అణిచివేయడానికి ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు గారితో సంబంధం లేకుండా ఆయన పాలన చేస్తుంటే సమర్థులు ప్రజలకి న్యాయం చేయాలి. అది చెప్పండి, తప్పు లేదు. సమర్థులు ప్రజలకి
అందరికీ న్యాయం చేయాలి. ఓకే. ఇప్పుడు రాజయ్యపేట ఉంది కదా సార్, రాజయ్యపేట ఇన్సిడెంట్ కానీ మీరు తీసుకుంటే అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ విషయం కానివ్వండి, ప్రభుత్వం కూడా ఏమని చెప్పింది, దీన్ని మళ్ళీ ఆలోచిస్తాము, పరిష్కరిస్తాము, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఆ గడువు కూడా దాటిపోతుంది. మరి అలాంటప్పుడు ప్రజల తరపున నుంచొని ఒక ప్రజా నేతగాను సంఘ నాయకుడిగా పోరాడుతుంటే పీడీ యాక్ట్లు పెట్టి అరెస్ట్ చేసే విధానము సిపిఎం నాయకుడిని, అంటే మీరు ఏ పార్టీ అయినా అవ్వచ్చు కానీ ప్రజల తరపున ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అనే ధోరణిలో ప్రభుత్వం కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజలే ముందుకు వస్తారు. ఇక అది జనంలో వచ్చే నిరసనే వీటి సమాధానం. అవును. ఇప్పుడు లోకేష్ గారు ఎంత సమర్థంగా రెడ్ బుక్ ను ఉపయోగించినా ప్రజల్లో వచ్చే నిరసన ముందు ఇప్పుడు కోటి సంతకాల ఉద్యమం వచ్చింది, ఎట్లా వచ్చింది చేశారు కదా, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. జనాభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళాలి, మరీ పచ్చిగా చేయకూడదు, పచ్చి పాపాలు చేయకూడదని వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళ వాటి ఫలితాలు కూడా వాళ్ళే చూసుకుంటారు. ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.